20, 30 ఏళ్ళుగా మా మామయ్య గారికి హల్లర్ ఉండేదండి. ఇది ఎక్కడంటే ఒరిస్సా రాష్ట్రంలో బరగడ జిల్లాలో బరగడ డిస్ట్రిక్ట్‌లో సర్లా గ్రామంలో రైస్ మిల్ ఉండేది. హల్లర్ మిల్లు. అయితే ఆయనకి లేటెస్ట్‌గా మార్చుకోవాలని ఇంట్రెస్ట్ ఉండి మార్చుకుంటానంటే బాగా ఎక్కువ ఇన్వెస్ట్‌మెంట్ తోటి ప్లాన్ చేశారు 2 టన్ రైస్ మిల్లు. అయితే 2 టన్ రైస్ మిల్ కంటే ఎందుకు అని అంత పెట్టుబడి పెట్టడం ఆలోచించి ఇది జస్ట్ ఒక 50,000 మినిమమ్‌లో ఇంకా తక్కువలో ఈ మిల్ దొరికింది. ఈ మిల్లు కెపాసిటీ కూడా ఇంచుమించుగా గంటకు 10 బస్తాలు లాగేస్తుందండి. హల్లర్ ఆడుకునేవోళ్ళు హల్లర్ తీసేసి ఇది పెట్టుకోవడం వల్ల చాలా సూపర్‌గా రైస్ బయటకి రావడం జరుగుతుంది హల్లర్ మీద. హల్లర్ కటింగ్ వస్తుంది. కటింగ్ తక్కువ వస్తుందండి. ప్రాఫిట్ కూడా మాకు బెటర్ అనిపించిందండి. ఎందుకంటే పెద్ద మిల్ మాదిరిగా వర్క్ చేయడం వల్ల ఏంటంటే మనకి ప్రాఫిట్ అనేది కనపడతది. కొన్ని 8 మంత్స్ అవుతుందండి పెట్టిది. 8 మంత్స్ నుంచి మాకు బానే ఉందండి. వర్కింగ్ గూడా మాకు డైలీ 200 ప్యాకెట్లు అలా వస్తాయి అక్కడ. అంటే ప్యాకెట్లంటే 50 కేజీలు యూరియా బస్తాల్లో కుట్టి తెస్తారక్కడ. బస్తాకి రూ. 60 చొప్పున తీసుకుంటున్నారు. చిట్టు తీసుకొని మాకు అక్కడ చిట్టు తీసుకుంటే మనకి బస్తాకి రూ. 60 ఇస్తారు. లేదంటే చిట్టు వదిలేస్తే మనకి రూ. 10 బస్తాకి తీసుకుంటున్నారు. దీనివల్ల దీన్ని బట్టి మీరు ఎవరైనా తీసుకోవాలనుకునేవాళ్ళు ఆలోచించి తీసుకోండి. చూసుకోండి. మంచి రైస్ మిల్ ఇది. మనం మాదిరిగా మీడియం రైస్ మిల్ పెట్టాలనుకునేవాళ్ళు ఓ 50,000 దీనికి పెట్టుబడి పెట్టినా మిల్ క్రియేట్ చేసుకోవచ్చు. అది తక్కువ ప్లేస్‌లో, చాలా తక్కువ ప్లేస్‌లో మనం దీన్ని యూజ్ చేసుకోవచ్చు. ఆహ్, బెటర్ ఆప్షన్ లాస్ట్. రైస్ క్వాలిటీ బ్రహ్మాండంగా వస్తుంది. మాక్సిమం మాకు అక్కడ 200 ప్యాకెట్ దాకా వెళ్తదండి డైలీ.